వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ సైన్స్ అమలాపురం. ఎఫిలియేటెడ్ టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి. మై నేమ్ ఈజ్ వై వరప్రసాద్, హెచ్ఎల్ యూనివర్సిటీ. ఈరోజు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో కొన్ని లెసన్స్ మనం చూద్దాం. సో వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇన్ ఫస్ట్ యూనిట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద సెకండ్ యూనిట్, ద భక్తి మూమెంట్ ఆర్ ఇంపాక్ట్ ఇన్ ఇస్లాం ఇన్ ఇండియా. సో భారతదేశంపై ముస్లిం మత ప్రభావము అట్ల గురించి మనం చూస్తాం. చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. సో క్రీస్తు 15వ శతాబ్దంలో లేదా మధ్యయుగంన ఇస్లాం ప్రభావం వల్ల భారతదేశ ప్రజల జీవన విధానం సో హిందూ ముస్లింల పరస్పర సంబంధాల వల్ల వివిధ రంగాల యందు కలిగిన మార్పులు ఏంటి అని, వివిధ రంగాల యందు మాకు కలిగిన మార్పులు. సో సెకండ్ యూనిట్లో ఫస్ట్ ప్రశ్న, సిలబస్లో మనం చూసినప్పుడు భారతదేశంపై ఇస్లాం మత ప్రభావం, ద ఇంపాక్ట్ ఇన్ ఇండియా, ద ఇస్లాం రిలీజియన్, అది మనకు ఇస్లాం మత ప్రభావం భారత జీవన ప్రమాణాలు చిత్ర ఎట్లా మార్చేసింది అనేది. సో దానివల్ల ఇస్లాం మత ప్రభావం వల్ల భారతదేశంలో మధ్యయుగంలో 2 ఉద్యమాలు వచ్చాయి. ఆ 2 ఉద్యమాలు, ఒకటి భక్తి ఉద్యమం, రెండవది సూఫీ ఉద్యమం. సో దానికంటే ముందు బిఫోర్ దాట్, సో వీ డిస్కసింగ్ అబౌట్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్, ద మ్యూచువల్ రిలేషన్ బిట్వీన్ ఇస్లాం అండ్ హిందూ రిలీజియస్. సో దానివల్ల వాళ్ళ యొక్క పరస్పర సంబంధాల వల్ల ఇస్లాం మతంలో ఏ రకమైన మార్పు వచ్చింది, హిందూ మతంలో ఏ రకమైన మార్పు వచ్చింది అనే దాని గురించి మనం చూద్దాం. సో అందుకని ప్రశ్న ఏమని అడుగుతానంటే, క్రీస్తు 15వ శతాబ్దంలో లేక మధ్యయుగమున ఇస్లాం ప్రభావం భారతదేశ ప్రజల జీవన విధానం చింతన ఎట్లా మార్పు చెందిందో వివరించారు. చింతన అంటే ఏంటంటే ద ఐడియాలజీ. చింతన అంటే ఏంటంటే చింత కాదు, చింతన అంటే ఏంటంటే ద స్పిరిచువల్ చేంజ్. చింతన అంట, వీడు చింతతో ఉన్నాడు. ఏంటంటే వాళ్ళు ఒక రకమైన అలజడి, ఎక్కడికి వెళ్ళాలి, అటు ముస్లిం మతంలోకి వెళ్ళాలి, ఇటు హిందూ మతంలోకి వెళ్ళాలి. ఒక ఆధ్యాత్మికమైన సంఘర్షణ. ఆ చింతన ఎట్లా మారిందో, ఎట్లా మార్పు చెందిందో వివరింపమన్నట్టు. సో ఇక్కడ మనం రెండోదిగా లేదా దాన్ని ఇంకో ప్రశ్న, హిందూ ముస్లింల పరస్పర సంబంధం వల్ల వివిధ రంగాల ఎందుకు కలిగిన మార్పులు. వాళ్ళిద్దరూ ఉండడం పక్కన ఉన్నారు. సో ఇది 1 రోజు 2 రోజులు కాదు. మొదట్లో ముస్లింలు భారతదేశానికి హిందువులందరినీ ఇస్లాం మతంలోకి మార్చడానికి ప్రయత్నించారు అని వచ్చారు. కానీ తర్వాత కాలంలో వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు కలిసిమెలిసి జీవించడం వల్ల ఒకరి అభిప్రాయాలు ఒకరి మీద పడతాయి. చూడండి, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు.
సో వాళ్ళ రుచులు మనకి, మన రుచులు వాళ్ళకి. సో అలా ఒకరి యొక్క సంబంధాలు ఒకరి పట్ల ఒకరికి పరస్పరంగా కొన్ని అభిరుచులు మనకు. దాంతో ఇస్లాం మతంలో కొన్ని రకాలైన ఇస్లాం రంగంలో కొన్ని మార్పులు వచ్చాయి. ముస్లిం ఏంటో అనాదిగా భారతదేశం సహనము, సమన్వయము, శాంతి, అహింస, ధర్మం, కరుణ, జాలి, ఇలా అనేకమైన మహోన్నతమైన గుణాలకి నిలిగి మహోన్నతమైన గుణాలకి విశిష్ట గుణాల వల్లనే, ఇట్లాంటి విశిష్టమైన గుణాల వల్లనే భారతదేశానికి వచ్చిన తొలి విదేశీయులు అనగా గ్రీకులు, హూనులు మొదలగు వారు ఎటువంటి వారైనా హిందూ సంఘంలో చేరిపోయారు, హిందూ మతంలో చేరిపోయారు, హిందువులతో మింగ్లింగ్ అయ్యారు, అకంపెనీ అయ్యారు, చేరారు, హిందూ మతాన్ని స్వీకరించి హిందువులయ్యారు. కానీ ముస్లింల విషయంలో మాత్రం అలా జరగల. ఎందుకు జరగలేదో చూద్దాం. కానీ మన దేశమున 300 సంవత్సరాలు పాలించిన, మన దేశాన్ని 300 సంవత్సరాలు పాలించిన ముస్లింల విషయంలో అట్లా జరగలేదు. ఎందుకు జరగల? వాళ్ళు ఎందుకు కన్వర్ట్ అవ్వలేకపోయారు? ఎందుకు హిందూ మతంలోకి రాలేకపోయారు? ఎందుకు హిందూ మతాన్ని స్వీకరించలేకపోయారు అంటే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో చాలా ప్రాచీనమైన మతాలు, ప్రపంచంలో చాలా ప్రముఖమైన మతాలు, నిష్ఠాగరిష్టంగా ఉన్న మతాలు 3 మతాలు. ఏంటి ఆ 3 మతాలు అంటే, ఒకటి క్రైస్తవ మతం, రెండవది ఇస్లాం మతం, మూడవది హిందూ మతం. ఈ 3 మతాలకి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది, ఒక స్థిరమైన సంస్కృతి ఉంటుంది. అలాగే ఈ ముస్లింలు ఎందుకు భారతదేశానికి వచ్చారు, 300 సంవత్సరాలు ఉన్నారు, వీళ్ళు ఎందుకు మన భారత సమాజంలో, భారతదేశంలో కలవలేకపోయారు, ఎందుకు హిందువులుగా మారలేకపోయారు అంటే, వాళ్ళు ముస్లింలకు బాగా స్థిరపడిన వెరీ స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ ముస్లింలకు బాగా స్థిరపడిన విశిష్టమైన మత సంస్కృతులు, జీవన విధానం ఉండటం వల్ల వారు హిందూ సమాజంలో లేక హైందవ సంస్కృతి నందు వాళ్ళు విలీనం కాలేకపోయారు, తమ ప్రత్యేకతల్ని నిలుపుకున్నారు. సో అందువల్ల ఏంటంటే, మనం ఇక్కడ గమనించినప్పుడు, ఇక్కడ మనం చూసినప్పుడు వాళ్ళు హిందూ సమాజంలో వాళ్ళు కలవలేకపోయారు. ఎందుకు కలవలేకపోయినారంటే, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన అవగాహన, ఒక ప్రత్యేకమైన సంస్కృతి, మత సంస్కృతి, వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళకి ఉండడం జరిగింది. సో అందువల్ల వాళ్ళు హిందూ సమాజంలో చేరుకోకుండా అట్లా ఉండడం జరిగింది. పేరు చెప్పు. ఏ చదువు? హాల్ టికెట్ వచ్చు. సో బాగా స్థిరపడి వాళ్ళు హిందూ సమాజం లేక హైందవ సంస్కృతి నందు విలీనం కాక తమ ప్రత్యేకతలు, పైగా ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, భారతదేశాన్ని చెప్పండి, ఫోన్ నెంబర్ చెప్పు. 400. ఏమన్నా ఎక్కడ? సెకండ్ సెమ్లోనా? ఒకటేనా కంప్యూటరా? 500 ఎవరు? సో ఇక్కడ మనం గమనించినప్పుడు
పైగా వాళ్ళు భారతదేశంలో విలీనం కాకుండా అట్లాగే ఉండిపోయారు. అలా ఉండిపోవటమే కాకుండా పైపెచ్చు వీళ్ళు భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇస్లాం రాజ్యంగా మార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాల్లో వారు హిందువుల్ని బలవంతంగా 50 వాళ్ళని ఈ ప్రయత్నంలో వారు హిందువుల్ని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడం, హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేయటం, జిజియా యాత్రికుల పన్ను విధించడం మొదలగు విధానాలు అనుసరించినారు. తమ లక్ష్య సాధనలో విఫలమయ్యారు. వాళ్ళు మారకపోగా వాళ్ళు ఇస్లాం మతంలోకి మారకపోగా వాళ్ళు హిందువుల్ని ఇస్లాం మతంలోకి మార్చడానికి ప్రయత్నాలు చేశారు. సో ఆ ప్రయత్నాల్లో భాగంగా వారు చేసిన కార్యక్రమాలు ఏంటంటే హిందూ దేవాలయాలని ధ్వంసం చేయటం, జిజియా పన్ను, తీర్థయాత్రికుల పన్నులు విధించటం మొదలగు విధానాలు అనుసరించిన వాళ్ళు హిందువుల్ని ఇస్లాం మతంలోకి మార్చడానికి విఫలమయ్యారు. అలాగే భారతీయులు కూడా హూన్లు, గ్రీకుల వలె మహమ్మదీయులు కూడా తమ సంఘంలో అంటే హిందూ మతంలో, హిందూ సంస్కృతిలో విలీనం చేయాలని ప్రయత్నించారు, లేదా వారిని తమ దేశం నుండి తరిమేయడానికి ప్రయత్నం చేశారు. కానీ హిందువులు కూడా విఫలమయ్యారు. ఈ రకంగా హిందువులు ఇస్లాం మతస్థుల్ని హిందూ మతంలోకి విలీనం చేయడానికి, ముస్లింలు హిందువుల్ని ఇస్లాం మతంలో విలీనం చేయడానికి ప్రయత్నం చేసి ఇరువురు కూడా విఫలమయ్యారు. ఇట్లా పరాజితులైన హిందువులు ముస్లింలు తమ ప్రత్యేక సంస్కృతుల సాంఘిక ఆచార వ్యవహారాలతో ఇరుగు పొరుగు వారుగా నివసించక తప్పలేదు. సో ఎంత స్ట్రగుల్ ఉన్నా కానీ సో వారు లివింగ్ టుగెదర్. అప్పుడు ఎప్పుడైతే ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు, 1 రోజు 2 రోజులు కాదు కాబట్టి ఇంచుమించుగా కొన్ని వందల సంవత్సరాల పాటు వీళ్ళు ఇరుగు పొరుగు వారుగా నివసించారు కాబట్టి ఇలా నివసించడంలో మొదట వారి మధ్య ఈర్ష్య దేశాలు ఉన్నప్పటికీ కాలక్రమేణా వారిని మరిచి శాంతియుత సహజీవనానికి అలవాటు పడ్డారు. సో సంవత్సరాల తరబడి సహజీవనం చేయటం వల్ల, అంటే సహజీవనం అంటే ఇక్కడ మనం మామూలు డేటింగ్ కాదు, ఇది సహజీవనం అంటే కలిసిమెలిసి జీవించడం. ఇప్పుడు వచ్చే ద ఫాస్ట్ టెర్మినాలజీ, ద ఫాస్ట్ వర్డ్ నాట్ ఏ డేటింగ్, అది కాదు. సహజీవనం అంటే పెళ్లి పెటాకులు చేసుకోకుండా ఆడమగోడు ఒక దాంట్లోనే ఉండడం కాదు. ఇక్కడే సహజీవనం అంటే ఏంటంటే సంవత్సరాల తరబడి సహజీవనం చేయటం వల్ల అంటే ఒకళ్ళు పక్కపక్కన ఉండటం, ఇరుగు పొరుగుగా ఉండటం, అలా సహజీవనం చేయటం వల్ల హిందూ మత సంస్కృతి జీవన విధానం మహమ్మదీయులపైన, ఇస్లాం మత సంస్కృతి జీవన విధానం హిందువులపైన పడింది, ఆకర్షించడం. వాళ్ళ బిర్యానీ మనం బాగున్నదని తీసుకుంటాం, ఆ తర్వాత దాని అమ్మాయిని చూడటం, ఆ తర్వాత పెళ్లి చేస్తాం. మన పులిహారి బాగుందని చూడటం, మన అమ్మాయిని చూడటం, మన దాన్ని లేపుకుంటాం. ఇది అంటే అలా ఒకరితో ఒకరు కలిసిపోవడం అన్నమాట. ఇలా జీవన విధానం హిందువులపైన ఇట్లా పరస్పర సంబంధపరితంగా మధ్యయుగంలో నూతన మత ఉద్యమాలు, నూతన సాంఘిక పరిణామాలు, లేదా హిందుస్థానీ అనే నూతన జీవన విధానం, నూతన సంస్కృతి పరిణామాలు. సర్ జాన్ మార్షల్ చెప్పినట్లు ఇట్స్ వెరీ ఎక్సలెంట్ స్కాలర్.
బాగుగా అభివృద్ధి చెందిన పరస్పర విరుద్ధములైన హిందూ ముస్లింలు అనే రెండు విభిన్న సంస్కృతులు పరస్పరము కలుసుకుని ఒకదానిలో ఒకటి చేరట మానవ చరిత్రలో ఒక వింత. ఎందుకంటే బాగా తెలివైన ఎదవలు ఇద్దరు ఒక దిక్కునే ఉండరు, వాళ్ళు కలవరు. చాలా జాగ్రత్త చూడండి. ఆడంటే ఈడికి పడదు, ఈడంటే ఆడికి పడదు. ఏమైనా ఇష్యూలో బాగా అభివృద్ధి చెందిన బాగా డబ్బున్న వాళ్ళు ఇద్దరు ఒక ఇద్దరిని ఎక్కడ పెట్టామనుకోండి, ఆడంటే ఈడికి పడదు, ఈడంటే ఆడికి పడదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే హిందూ మతం ఇట్స్ ఎ పీక్ స్టేజ్, ద ఇస్లాం ఆస్ ఆల్సో ఇట్స్ ఎ పీక్. రెండు హైలీ వెల్ సెటిల్డ్ రిలీజియసెస్. కానీ రెండు విభిన్న సంస్కృతులు పరస్పరం కలుసుకుని ఒకదానిలో ఒకటి చేరటం మానవ జాతి చరిత్రలో ఒక వింత. ఒకదానిలో ఒకటి చేరటం, ముస్లింలు హిందూ మతంలో రావటం, హిందువులు ముస్లిం మతంలోకి వెళ్ళటం ఒక ఇట్స్ వండర్ ఆఫ్ క్రియేషన్ అంటారు, ఒక సృష్టి వైపరీత్యం అంటాడు. అలాగా ఇక్కడ జరిగింది. సో ఇప్పుడు మనం గమనించినప్పుడు ఏమొచ్చినాయి మార్పులు, హిందూ మతంలో ఏమొచ్చినాయి, ఇస్లాం మతంలో ఏమొచ్చినాయి, ఒకరినొకరు కలవటం వల్ల అన్న దాని గురించి మనం చూస్తాం. హిందూ ముస్లిం పరస్పర సంబంధాలు కలిగిన ఫలితం, హిందూ ముస్లిం పరస్పర సంబంధాల వల్ల కలిగిన ఫలితాలు, హిందూ ముస్లిం పరస్పర సంబంధాల వల్ల కలిగిన ఫలితాలు, హిందువులు ముస్లింలు పరస్పరం కలవటం వల్ల వచ్చిన ఫలితాలు ఏంటి? వాట్ ఆర్ ద రిజల్ట్స్? ద మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ రిలేషన్ విత్ హిందూ ముస్లిం. మొదట సాంఘిక రంగంలో చూద్దాం. మొదట సాంఘిక రంగంలో సమాజంలో ఏ రకమైన మార్పు వచ్చింది? హిందువులు ముస్లిం పరస్పరం కలవటం. ఆ సాంఘిక రంగంలో హిందూ సమాజంపై మహమ్మదీయ ప్రభావం, హిందువుల మీద ముస్లింల యొక్క ప్రభావం ఎలా ఉంది, ఎలా పడింది, అది మనం చూద్దాం. చాలా జాగ్రత్తగా గమనించండి. సమాజంలో ఇద్దరు కలుస్తున్నారు, ఇద్దరు కలిసి ఉండటం వల్ల ఆ ఇద్దరు పరస్పర సంబంధాల వల్ల ఏ రకమైన ఫలితాలు వచ్చినాయి అంటే మొదట సాంఘిక రంగంలో ఏ ఫలితం వచ్చిందో చూద్దాం. ఈ సాంఘిక ఫలితంలో హిందువుల మీద ముస్లింల యొక్క ప్రభావం ఏ రకంగా పడింది అర్థమవుతుందా? హిందువుల మీద ముస్లింల యొక్క ప్రభావం ఏ రకంగా పడింది. సో దాంట్లో ముందుగా వర్ణ వ్యవస్థ క్లిష్టతరం అవుతుంది. మహమ్మదీయులతో స్నేహం చేయటం వల్ల, మహమ్మదీయులతో కలిసి ఉండటం వల్ల, మహమ్మదీయులు కలిసి ఉండటం వల్ల హిందూ సమాజంపై ఏ రకమైన ఫలితం వచ్చిందా అంటే వర్ణ వ్యవస్థ క్లిష్టతరం అన్నమాట. వర్ణ వ్యవస్థ బాగా రిజిడ్ అనమాట, అంటే క్లిష్టం అయిపోయింది. వర్ణ వ్యవస్థ లేని ముస్లిం సమాజం మధ్య జీవించే దాని ప్రభావం వల్ల తమ సంఘ వ్యవస్థ నాశనం అగునేమని హిందువులు భయపడ్డారు. ముస్లింల్లో వర్ణం లేదు, ముస్లింల్లో కుల వ్యవస్థ లేదు. అందువల్ల వాళ్ళతో కలవటం వల్ల మనం ఎక్కడ కులం లేదు, మతం లేదని అట్టడుగు వర్గాల వారు వ్యతిరేకిస్తారని ఈ అప్పర కులాలైన బ్రాహ్మణ క్షత్రియులు భయపడిపోయారు. హిందువులు బీచింది తమ పరిరక్షణకి, తమ సంఘ పరిరక్షణకే వర్ణ వ్యవస్థను క్లిష్టతరం చేశారు. ఇంకా అసలు ఇదివరకంటే కనీసం అట్టడుగు వాళ్ళతో మాట్లాడతామని మాట్లాడేవారు, ఇప్పుడు అలాంటిది మాట్లాడడం కూడా మానపడేసినారు, ఇంకా క్లిష్టతరం చేసేసారు. భక్తి ఉద్యమం వర్ణ వ్యవస్థను ఖండించినను హిందువులు దీన్ని విస్మరించలేదు. భక్తి ఉద్యమం వచ్చిన తర్వాత దీన్ని ఉద్ధరించడానికి పనికిమాలేదు. అయినా సరే కానీ వర్ణ వ్యవస్థను ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే సమాజంలో, భారతదేశంలో వర్ణ వ్యవస్థను ఢీకొట్టే మనగాడు ఎవడో లేడు ఇక్కడ, దాన్ని అంచడానికి ఎవరు లేదు. ఎందుకంటే ఉన్నత కులాలు, అగ్రకుల అలాగా లేని వాళ్ళని బయటకు రాను వాళ్ళు అనగదొక్కడానికే ప్రయత్నం చేస్తాం. సో అందువల్ల ఏంటంటే ఏదో పొడింగిలాగా పొడుద్దామని వచ్చిన భక్తి ఉద్యమం కూడా వర్ణ వ్యవస్థను ఏమీ చేయలేకపోయింది. సో ఇది మహమ్మదీయులతో మనం స్నేహం చేయటం వల్ల హిందూ సమాజంపై పడ్డ ఒక ప్రమాదకరమైన పరిణామం ఏంటంటే, ఒక ప్రమాదకరమైన ఫలితం ఏంటంటే అప్పటి వరకు వర్ణ వ్యవస్థ కొంత అదో విధంగా ఉండాలా పోవాలా, ఉందా పోదా, అందరం కలుద్దాము అన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ముస్లింలు ఎప్పుడైతే వచ్చారో వర్ణ వ్యవస్థ ఇంకా క్లిష్టతరం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి వర్ణం లేదు, అందరూ సమానమని చూసుకునేపోదు. అసలు ఇస్లాం మతం యొక్క మాట ఏంటంటే ఇస్లాం అంటేనే సమానత్వం. వాట్ ఈజ్ మెంట్ బై ఇస్లాం అంటే నిజం. ఏంటి నిజం? సమానం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే ఇస్లాం అనేది. సో మత సమానత్వం ఉంది, అందరూ సమానమైన. అదే చూడండి, ఇప్పుడు ఎక్కడన్నా మనం సరిగ్గా నమాజ్ జరుగుతున్నప్పుడు రోజుకు 3 సార్లు నమాజ్ జరుగుతున్నప్పుడు మనం వెళ్ళి మసీద్ దగ్గర చూసామంటే ఆడు ఉన్నవాడో లేనివాడో ఎవడో తెలియదు, అందరూ హ్యాపీగా వెళ్తారు, నమాజ్ చేసుకుంటారు, ఒకరినొకరు ఆలింగనం తీసుకుంటారు, బయటకు వస్తారు.
కానీ ఇక్కడ మన భారతదేశంలో అంటరాని వారు, అస్పృశ్యులు అనే వాళ్ళని అసలు ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో దేవాలయ ప్రవేశం లేకుండా చేసేసారు. సో అందువల్ల ఏంటంటే, ఎందుకు అని అంటే ఆ ముస్లింలతో మనం కలిసిపోయామంటే వాళ్ళ భావాలు మనకు వచ్చేస్తాయేమో, మనల్ని కూడా కలిసిపోతామేమో అనే భావన వీళ్ళలో ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒక భీతి అనేది వాళ్ళలో. ఇక రెండవదిగా మనం బాల్య వివాహాలు. ముస్లింల యొక్క ప్రభావం హిందూ సమాజం మీద ఏ రకంగా పడింది అంటే, ముస్లింలు రావటం వల్ల వాళ్ళ యొక్క ప్రభావం, ద ఇంపాక్ట్ ఆఫ్ ఇస్లాం ఇన్ హిందూ సొసైటీ అన్న బాల్య వివాహాలు. మహమ్మదీయులు విలాస జీవులు విషయంలో అవటం వల్ల రాజ్యమున వారు ఉన్నత పదవులను సంఘమున అగ్రస్థానం వహించడం వల్ల హిందూ కన్యల ప్రాతిపత్యానికి ప్రమాదం ఏర్పడింది. ఏంటంటే వాళ్ళ అధికారం, వాళ్ళకి బాగా డబ్బు ఇట్లా ఉండటం వల్ల మన హిందూ స్త్రీలని వాళ్ళ అత్యాచారం చేసేవారు. ఫలితంగా ముందు జాగ్రత్త కోసం ఆడపిల్లలకి ఏం చేసేవారంటే చిన్నతనంలోనే వివాహం చేసేవారు. ఆ ముస్లింల యొక్క దురాఘాతాల నుంచి, ఆ ముస్లింల యొక్క క్రూరత్వం నుంచి, ముస్లింల యొక్క అత్యాచారాల నుంచి హిందూ స్త్రీలను కాపాడడం కోసం చిన్నతనంలోనే వారికి వివాహం చేసేవారు. ఎందుకంటే భర్తే అతనికి సంరక్షకుడిగా ఉంటాడన్న ఉద్దేశంతో. ఈ దురాచారమే నేటికి కొన్ని వర్ణాలందు కలదు. ఇలాంటి దురాచారం ఇంకా కొన్ని కులాల్లో అదే కొనసాగుతూ ఉంది. మూడవది ఏంటంటే, మహమ్మదీయ ప్రభావం వల్ల హిందూ సమాజంపై ఏ రకమైన ప్రభావాన్ని చూపిందా అంటే గ్వాషా పద్ధతి లేక పరదా పద్ధతి. నాడు పరదా వేసుకున్న ఆచారం అంటే ముసుగు వేసుకున్నాం, అందచందాలను కనపడకోకుండా, పరాయి పురుషుడికి కనపడకుండా మనం ఉండడం కోసం చేసేది. అది కేవలం ముస్లింల్లోనే ఉండేది, ముస్లిం స్త్రీల్లోనే ఉండేది. పరదా వేసుకుంటాం గౌరవ మర్యాదలకు చిహ్నమనించి హిందూ స్త్రీలు, అందులో ముఖ్యంగా రాజపుత్ర ఉన్నతులు ముస్లిం స్త్రీలను అనుసరించి పరదా అనుసరించారు. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల స్త్రీలు తమ అందచందాలని పర మగవాడి కనపడకుండా దాచుకోవచ్చు. రాజ్యం అంతరించిన ఈ పద్ధతి నేడు ముస్లిం వనితలందు ఉండడం శోచనీయం. నాలుగవదిగా మనం చూసినప్పుడు హిందువుల వేషభాషలందు, ఆహార అలవాట్లందు కూడా మహమ్మదీ ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. సో ఇది సాంఘిక రంగంలో హిందూ సమాజంపై మహమ్మదీయ ప్రభావం. ఇప్పుడు మనం చూద్దాం, రివర్స్ చేద్దాం. మహమ్మదీయ సమాజంపై హిందూ ప్రభావం, మన ఆచార వ్యవహారాలు ముస్లింలు ఏ రకంగా ప్రభావితం చేశాయి, ముస్లిం ఆచారాలు మన సంఘాన్ని ఏ రకంగా ప్రభావితం చేసే చూసాం. ఏంటి మన సంఘాన్ని ఏం ప్రభావితం చేసాయి? వర్ణ వ్యవస్థను క్లిష్టతరం చేశాయి, బాల్య వివాహాలు వచ్చాయి, ఘోషా పద్ధతి వచ్చింది. ఇప్పుడు ముస్లిం సమాజంలో ఏ రకంగా మనతో స్నేహం చేయడం వల్ల మన అలవాట్లు వాళ్ళని ఏ రకంగా ప్రభావితం చేసి చూద్దాం. సాంఘిక ఆచారాలు, ఇస్లాం మతాన్ని స్వీకరించి హిందువులు వివాహాది శుభకార్యాలందు, మరణం మొదలగు క్రతువులు యందు తమ హిందూ ఆచారాలను అనుసరించారు. వీడు ఇస్లాం మతం స్వీకరించేశాడు, హిందూ అయ్యింది కూడా ఇస్లాం మతం స్వీకరించాడు. అయినా కానీ ఆచార వ్యవహారాలన్నీ కూడా ఏమాత్రమంటే హిందూ ఆచారాలు. ఫలితంగా హిందూ సాంఘిక ఆచారాలు మహమ్మదీయుల్లోకి చొచ్చుకుపోయాయి. ఉదాహరణ, మృత్యుముఖం ఉన్న వ్యక్తిని నేలపై ఉంచడం వాళ్ళు కూడా నేర్చేసుకున్నారు. మనం ఎలాగ బయటాడేస్తున్నాం, వాళ్ళు బయటాడేసాం. చనిపోయిన వారి గౌరవ చిహ్నంగా జుట్టు తీసేయటం, వితంతువుల ఆభరణాలు, రంగు బట్టలు ధరించుకుండటం మొదలైనవి అక్కడ కూడా వచ్చేసింది. హిందూ మతం మహమ్మదీయ సమాజంలో కూడా వచ్చింది. రెండవది వర్ణ వ్యవస్థ. ఇస్లాం మతం స్వీకరించినను హిందూ అయ్యింది, ఇస్లాం మతం స్వీకరించారు. అయినా హిందువులు తమ వర్ణ వ్యవస్థను ఏడవకపోవటం వల్ల మహమ్మదీ సమాజంలో భిన్న వర్ణ వ్యవస్థలో చూడటం, అక్కడ కూడా వర్ణ వ్యవస్థలు వచ్చేసింది. మూడవది ఏంటంటే యోగులను పూజించుట, తీర్థయాత్రలు చేయటం. మనం కూడా యోగుల్ని ఇట్లా పూజిస్తున్నామో వాళ్ళు కూడా అట్లాంటి ఆచారం వెళ్ళిపోయింది. హిందూ సమాజం అందువల్లే ముస్లింలందరూ బైరాగులు వేశారు. అట్లనే యోగులను పూజించడం, తీర్థయాత్రలు చేయటం మొదలు హిందూ ఆచారాలు సైతం ముస్లిం సమాజంలో ప్రవేశించాయి. తుదకు ముస్లింల్లో విగ్రహారాధన కూడా ప్రవేశించింది. ముస్లిం యోగుల్ని పీర్లు అంటారు. పీర్ చూడండి, ఇక్కడ మనకి పీర్ మహమ్మద్, అక్కడ కొత్తలంక బాబా, బుర్సు బాబా అంటాం కదా, అలా అన్నమాట. మంత్రతంత్రాలు ఎందు నమ్మకం. హిందువులతో పరిచయం వల్ల ముస్లిం లగ్నాలని, శకునాల్ని,
మంత్రతంత్రాలు యందు హిందువులతో పరిచయం వల్ల ముస్లింల లగ్నాల్లో, శకునాల్లో, జాతకాల్లో, మంత్రతంత్రాల్లో, ఇంద్ర మహేంద్ర జాలాల్లో నమ్మకం పెంచారు. నెక్స్ట్ జోహార్ పద్ధతి. రాజపుత్రుల్లో ఉన్న జోహార్ను అనుసరించి యుద్ధ సమయంలో జనాన స్త్రీలని ఉదింపసాగారు. సో ఈ రకంగా ఈ రాజపుత్రుల్లో జోహార్ అనే పద్ధతి ఉండేది. అంటే యుద్ధంలో ఓడిపోతే అంతఃపుర స్త్రీలందరూ అగ్నికి ఆహుతి అయిపోయారు. అదే పద్ధతి ముస్లింల్లో కూడా వచ్చింది. ఈ రకంగా సాంఘిక రంగంలో ముస్లింలతో స్నేహం చేయటం వల్ల హిందూ సమాజం మీద, హిందువులతో స్నేహం చేయటం ముస్లిం సమాజం మీద ఈ రకమైన మార్పులు రావటం జరిగింది. ఇక మత రంగంలో ఏ రకమైన మార్పులు వచ్చినాయో చూద్దాం. మత రంగంలో ఏ రకమైన మార్పులు వచ్చింది? ఇస్లాంపై మత ప్రభావం, హిందూ మత ప్రభావం. ఇస్లాంపై హిందూ మత ప్రభావం. ఇస్లాం మతం మీద హిందూ మత ప్రభావం ఈ రకంగా ఉంది. మహమ్మదీయులు హిందువులతో కలిసిమెలిసి ఉండటం వల్ల వారికి హిందూ మత గ్రంథాలైన వేదాలు, ఉపనిషత్తులు మొదలగు వానితో పరిచయ భాగ్యం ఏర్పడింది. ఈ గ్రంథాలందరి ముఖ్యమైన సూత్రాలైన ఈశ్వరుడు అక్కడే, సర్వమానవ సౌభ్రతత్వం, కర్మ, పునర్జన్మ మొదలైన వారిలో దృఢంగా నాటుకుని సంచలనం కలిగించి విశాల దృక్పథం గల సూఫీ ఉద్యమంగా పడ్డారు. సూఫీ మతం ఇస్లాం నుండి ఆవిర్భించినను దాని మౌలిక సూత్రాలు హిందూ మత ప్రభావం వల్లే కనుకనే సూఫీలు కర్మవాదులుగా ప్రసిద్ధి. పరమసహనం, కర్మ, పునర్జన్మ, యోగ విద్య మొదలవిని హిందువులు సూఫీ మతాలకి ఒకటే. సూఫీ ప్రవక్తలు తమ సూత్రాలకు ప్రచారం చేసి ముస్లింలను, హిందువులను తమ శిష్యులుగా చేర్చు. రెండవది హిందూ మతంపై ఇస్లాం మత ప్రభావం. ఏకేశ్వర సిద్ధాంతం, సర్వమాతం, శుభ్రతత్వం, సూఫీ మత సిద్ధాంతాలు హిందువులకు కొత్త కాదు. ఉపనిషత్తుల్లో త్రిమత ఆచార్యుల బోధనలో కాదు, కానీ క్రీస్తు 14-15 శతాబ్దాల్లో ఇవి హిందూ మతాన్ని ఆచరణలో లేదు. కానీ సూఫీ తత్వ బోధకుల ప్రచారం వల్ల మరలా హిందువులు వీరిని భక్తి ఉద్యమ రూపాన్ని నిరసింపచేసి హిందూ మత సమాజంను సంస్కరించి చాటారు. ఆచార్య శ్రీవాస్తవాన్ని చరిత్రగారు ఏమంటే భక్తి ఉద్యమం భారతదేశానికి కొత్త కాదు. కొందరు ఆధునిక చరిత్రగారు భావించినట్లు ఇది ఇస్లాం మతంలో ఉద్భవించింది కాదు, కానీ అది హిందూ మతంను సంస్కృతిని దొయ్యబట్టిన విగ్రహ వినాశకులకు ముస్లిం బోధన నుండి ప్రేరణను ఒరబడిని గ్రహించిందంటే వాస్తవం. భక్తి ఉద్యమం ప్రవక్తలే రామానందుడు, చైతన్యుడు, కబీరు, నానక్ మొదలగు వారు. నెక్స్ట్ సాంస్కృతిక రంగంలో హిందూ ముస్లిం సంబంధాల వల్ల భాషా సారస్వతాలకి, వాస్తు శిల్పకళ యందు నూతన పరిణామాలు. ఇదే హిందూ ముస్లిం సాంస్కృతిక సమ్మేళనం. ఇంకేంటంటే హిందూ గ్రంథాలు దూర ప్రాంతాలకు తరలించారు. మహమ్మదీయులు హిందూ దేవాలయాలకు, విద్యా సంస్థలకు జరుపు విధ్వంసకాండం వలన హిందువులు తమ గ్రంథాలను పరిరక్షించుకుంటకు దూర ప్రాంతాలకు చేరవేశారు. ఈ విషయంలోనే ఆల్బెర్ని తన రచనలో పేర్కొన్నారు. ఉర్దూ భాష హిందూ ముస్లింల సమన్వయానికి నిదర్శనం. ఉర్దూ భాష ఉత్పత్తి, కొత్త భాష వచ్చింది వీళ్ళిద్దరూ కలవటం వల్ల, వీళ్ళిద్దరూ పక్కపక్కన ఉండటం వల్ల. పార్సీక, అరబ్బీ భాషలు నాటి రాజభాషలు. హిందూ ముస్లింల సహజీవనంలో ఏర్పడింది ఉర్దూ భాష. హిందువులు మాట్లాడే హిందీ ప్లస్ ముస్లింలు మాట్లాడే పార్సీక, టర్కీ, అరబ్ భాషల పదజాల సమ్మేళనమే ఉర్దూ భాషలో ఆది కవి అమీర్ ఖుస్రో. ఇక ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇండో ఇస్లామిక్ లేక హిందుస్థానీ శైలి వాస్తు శిల్పకళలు. ఈ రెండు కలవటం వల్ల మన అద్భుత కట్టడాలు అనేవి రావటం జరిగింది. వాస్తు శిల్పాలందు దేశీయ, విదేశీయ రీతులు సమ్మేళనమై హిందుస్థానీ శైలి లేక ఇండో ఇస్లామిక్ శైలిగా రూపొందింది. సర్జన్ మార్షల్ నడిపినట్లు ఈ శైలిలో హిందూ ముస్లిం లక్షణాలు మేళవించి ఉండట కారణమైంది. ఢిల్లీ సుల్తాన్లు విదేశీయాల నుండి ఆర్కిటెక్చర్స్ని రప్పించి నిర్మాణాలకు రూపకల్పన చేసినను దాన్ని నిర్మించడానికి మాత్రం హిందూ పనివారని హిందూ శిల్పాలను నియమింప తప్పలేదు. హిందూ పనివారు శిల్పాలు తమ కట్టడాలలో దేశీయ పద్ధతులను అనుసరించినందువల్ల ముస్లిం నిర్మాణాల్లో స్వదేశీయ లేక హిందూ లక్షణాలు ప్రతిబింబించాయి.
మసీదులు మొన్నగు నిర్మాణాలలో ధ్వంసం చేయబడి హిందూ జైన ఆలయాల శిథిలాలు ఉపయోగించడం. ముస్లింలు హిందూ జైన దేవాలయాలపై కప్పు గోడలు గోపురాలను మార్చేసి ముస్లిం మసీదులుగా మార్చారు. శిల్పాలంకరణ, విశాలమైన పరాకారం వంటి లోపాలలో స్తంభాలు, మండపాలు, ఇవే లక్షణాలు హిందూ వాస్తు శిల్పకళ. ముస్లిం వాస్తు శిల్పకళ ఎందు ఉండడం. ఇవి కాక ఈ శైలిలో హిందూ వాస్తురీతికి భిన్నమైన దర్జీ చేయటం, మేనారులు నిర్మాణం, గుమ్మాటనం, కమాను, ఖండవృత్త ద్వారాలు మొదలైనవి విశిష్ట గుణాలు. ఈ హిందుస్థానీ శైలిలో నిర్మించబడిన నాటి కట్టడం లేవనగా కుతుబ్ మినార్, కువాట్ ఉల్ ఇస్లాం, ఆల్ దర్వాజా, గియాస్ ఉద్దీన్ తుగ్లక్ సమాధి మొదలైనవి. ఈ ఆలయ దర్వాజా వర్ణ వైచిత్రానికి నిలయం. గియాజుద్దీన్ తుగ్లక్ సమాధి నిర్మాణాన హిందూ వాస్తురీతులైన అమలకము కలశము వాడుట విశేషం. కువాట్ ఉల్ హింద్ ఇస్లాం మసీదుపై ఖురాన్ సూక్తులు రాసింది ముస్లింలైనను వారిని తీర్చిదిద్దిన వారు హిందువులేనని సర్జాన్ మార్షల్ పండితుని యొక్క అభిప్రాయం. ఇట్లా ముస్లింల పాలన వల్ల సాంఘిక మత సాంస్కృతిక రంగాల యందు అనేక మార్పులు కలిగాయి. సో ఇది మన యొక్క చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఏంటంటే హిందూ ముస్లింల సమన్వయం వల్ల, హిందూ ముస్లింల పరస్పర సంబంధాల వల్ల వివిధ రంగాల యందు వచ్చిన మార్పులు ఏంటి? సో 300 సంవత్సరాలు వాళ్ళు పక్కనే జీవించడం వల్ల వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి ఏ రకంగా వచ్చాయి? ఇస్లాం మత ప్రభావం వల్ల భారతదేశం యొక్క ప్రజల జీవన విధానము, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక చింతన ఎట్లా మార్పు చెందిందో వివరించండి అంటాడు. ఇది చాలా జాగ్రత్తగా దీన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. ఓకే.